హలో ఆల్, ఈరోజు సండే కాబట్టి ఇంకా చికెన్ తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తున్నాను అనమాట. ఈ రోడ్డు వచ్చేసి ఓన్లీ సైక్లింగ్ అండ్ వాకింగ్ వాళ్ళకి అనమాట. ఇంకా మా దగ్గరలో ఉన్న మార్కెట్కి అయితే వచ్చాను. ఇక్కడ ఏంటంటే వెజిటేబుల్స్, చికెన్, మటన్, రొయ్యలు, చేప ఇవన్నీ దొరుకుతాయి అనమాట. మార్నింగ్ 7 to 11 ఉంటుంది ఈ మార్కెట్. ఇక్కడ చికెన్ ఒక అంకుల్ దగ్గర చాలా అంటే చాలా బాగుంటుంది. ఓన్లీ చికెనే సెల్ చేస్తారు ఆయన దగ్గర. చికెన్ వచ్చేసి కేజీ $12. ఇంకా నేను గ్రాసరీ స్టోర్లో తీసుకున్నాను అనమాట. ఇంక ఈయన దగ్గరే తీసుకుంటాను. అక్కడ ఏంటంటే ఎక్స్పైరీ డేట్స్ అయ్యే ఉంటాయి, ఈయన దగ్గర ఏంటంటే ఫ్రెష్గా ఉండిద్దని చెప్పి ఇంకా ఇక్కడ తీసుకుంటాను. ఇక్కడ స్కిన్ అవన్నీ మనమే రిమూవ్ చేయించుకోవాలన్నమాట. పీసెస్ కూడా ఏ సైజ్ కట్ చేయాలో కూడా మనం క్లియర్గా చెప్పాలి, లేకపోతే దమ్ బిర్యానీ పీసెస్ లాగా పెద్ద పెద్దగా కట్ చేసి ఇచ్చేస్తారనమాట. ఇంకా చికెన్ తీసుకున్నాక స్ప్రైట్ తీసుకోకపోతే ఎలా అని చెప్పి ఇంకా ఒక స్ప్రైట్ టిన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 65 cents అనమాట. $లో తీసుకున్నాను. ఇంకా తీసుకుని ఇంటికి రిటర్న్ అవుతుంటుండగా ఎండ చూస్తే మామూలుగా లేదనమాట. ఇంకా పెరిగింది మార్నింగ్ మీద. ఇంకా స్లోగా అట్లా ఇంటికి వెళ్తున్నాను. ఈరోజు చికెన్ మా హస్బెండ్ కుక్ చేస్తానని చెప్పారు. సరే ఇంకా నాకు రెస్ట్ అనమాట ఈరోజు కంప్లీట్గా. నేను ఈ చికెన్ ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసి ఇంకొంచెం సేపు అట్లా రిలాక్స్ అవుతాను. ఈ ఎండ ఏంట్రా బాబు, అసలు నా వల్ల కావట్లేదు. ఎలా స్లోగా నడుచుకుంటా వెళ్తున్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నం 1 గంటకి మా హస్బెండ్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది, తినేద్దామా అంటే ఇంక 1 గంటకి లంచ్ తినేసాం అనమాట. ఒక పచ్చిమిరపకాయ పీస్, ఉల్లిపాయ ముక్క అలా పెట్టుకుని తింటా ఉంటే మామూలుగా లేదనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. తర్వాత ఒక నాప్ వేసాను. లెగిసేటప్పటికి 3 అయ్యింది. ఇంకా 3 o'clockకి బయటకు వచ్చి చూస్తే ఫుల్గా వర్షం పడుతుంది అనమాట. ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పి నాకు సమోసా తినాలనిపిస్తుంది. ఇంకా సమోసా తినాలనిపించిందని చెప్పి ఇంకా జలాన్ బజార్ వెళ్ళాను అనమాట సమోసాలు తీసుకురావడానికి. మా దగ్గర నుంచి ఇక్కడికి ఒక 6 స్టాప్స్ అనమాట. ఎంఆర్టీకి వెళ్ళాను. ఇక్కడ ఎంఆర్టీ బ్లూ లైన్ ఎంఆర్టీ అనమాట. ఇక్కడ నుంచి 20 minutes పట్టిద్ది. బస్ కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే వర్షంలో తడిసిపోతానేమో అని చెప్పి ఇంకా ఎంఆర్టీకి వెళ్ళాను అనమాట. ఇక్కడ సమోసా షాప్ దగ్గర కూడా ఫుల్గా జనాలు ఉంటారు. మటన్ సూప్, చికెన్ అండ్ బిర్యానీ అవి కూడా బాగుంటాయి. కానీ నాకు ఈవినింగ్ కాబట్టి ఇంకా సమోసా ఒకటే తీసుకుని ఇంకా హౌస్కి రిటర్న్ అయిపోయినా. అక్కడ వీడియో క్యాప్చర్ చేయడం అవ్వలేదు, ఎందుకంటే జనాలు ఫుల్గా ఉన్నారనమాట. సమోసా పీస్ వచ్చేసి ఒకటి $1 అండ్ మసాలా వాడి కూడా $1. అలాగే దీంతో పాటు ఒక బాదం మిల్క్ తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి $2 అనమాట. చాలా అంటే చాలా బాగుండిద్ది, అందుకని ఆవిడ తీసుకున్నాను.